ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తా. ఆశ అనుకోవద్దండి. ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేష్టలు వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో పెట్టి, అది కూడా కేబినెట్ నిర్ణయం చేసి అన్ని జీవోల్ని మేమిచ్చిన జీవోలే కాకుండా గడచిన ప్రభుత్వంలో దాచిపెట్టిన చీకటి జీవోలను కూడా ఈరోజు మేము అప్డేట్ చేసే పరిస్థితికి వచ్చాం. అవి కూడా ఆన్లైన్లో పెట్టాం. అధ్యక్ష, దీనివల్ల ఏం జరిగిందని మీరు చూస్తే ఒక 12 ఇండికేటర్స్ చెప్తున్న ఎకనామిక్ ఇండికేటర్స్. 14-19లో 6 పైసలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసాం. అది కూడా ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి వేసి గవర్నమెంట్ తీసుకున్నారు. రెండోది వాటర్ టారిఫ్. అధ్యక్ష, ఆ రోజు 1 కిలో లీటర్కి 40 రూపాయలు ఉంటే 120 రూపాయలు చేశారు. శాండ్ అధ్యక్ష ఫ్రీగా ఇస్తే 475 రూపాయలకు అమ్ముకున్నారు. ఆర్టీసీ బస్ ఛార్జెస్ 6 నుంచి 8 పైసలు 2.6 నుంచి 2.7 వరకు పెంచారు. ఫిస్కల్ డెఫిషిట్ 35,440 కోట్ల నుంచి 59,995 కోట్లు పెంచారు. డెట్ టు జిఎస్టిపి రేషియో మనం తీసుకునే అప్పులన్నీ మనం చూస్తే జిఎస్టిపి రేషియో కంపేర్ చేస్తే అప్పుడు 44 ఉంటే ఇప్పుడు 53% పెరిగింది. ఇన్ఫ్లేషన్, దీనివల్ల ఇబ్బంది అయ్యేది, పేదవాళ్ళు బాధపడతారు. 4.5% ఉంటే 19-24 మధ్యలో 6.2% నమోదైంది. పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే 1,44,336 రూపాయలు పెరిగింది. అప్పు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదే మరి అధ్యక్ష మీరు ఇంకో పక్కన చూస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ 13.2% ఉంటే తెలుగుదేశం హయాంలో వీళ్ళు వచ్చిన తర్వాత 9.5కి తగ్గింది. అంటే ఆదాయం తగ్గిపోయింది. వ్యక్తిగత ఆదాయం తగ్గింది, రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, అనేక విధాలుగా అస్తవ్యస్తంగా. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% ఉంటే అది 6.8% తగ్గిపోయింది. పర్ క్యాపిటా కన్జంప్షన్ 9% ఉంటే 2% పడిపోయింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ 288 యూనిట్లు ఆ రోజు ప్రొడక్షన్కి వస్తే అవి 80కి తగ్గిపోయినాయి. ఇవన్నీ కూడా అధ్యక్ష ఇండికేటర్స్ అన్నీ మనం జిఎస్టిపితో ఎప్పటికప్పుడు మెజర్ చేస్తాం. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ కింద. అగ్రికల్చర్లో అధ్యక్ష 16.6% తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రోత్ రేట్, హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ది కంట్రీ అగ్రికల్చర్. మేము వ్యవసాయం చేసాం, పొడిచాం అంటారు. ఏం పొడిచారు మీరు? మీరు వచ్చే 10.5% తగ్గిపోయింది.